పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో చాలా ఓపెన్ గా ఉన్నారు. నిస్వార్థంగా మాట్లాడదాం, స్వార్థంగా కాకుండా. అంతే కదా. సినిమా జీవితం కాకుండా నిజంగా రియల్ లైఫ్ లో తెలుసుకోవాల్సిన చాలా సంఘటనలు మీ ద్వారా తెలుసుకోవచ్చు అన్న. ఒక ప్లాట్ఫామ్ లో మాకు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఆర్టిస్టులు ఓపెన్ అవ్వటం. అలాంటిది మీరు ఓపెన్ అయ్యి మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఓపెన్ చెప్పడంలో ఏముంది. నేనేమి ఇది లేదు కదా, నన్ను ఉన్నది చెప్తున్నా. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నది లేనట్లు నాకు రాదు. ఓకే, నేను ఉన్నదే చెప్తా ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 180 సినిమాలు. అవును, నేర్పించిన పాఠాలు చాలా 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 పాఠాలు ఇంకా చాలా చాలా. బట్ ఇది ఈ ప్రొఫెషన్ కాకుండా ఏంటి మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తారు? నాకు రియల్ ఎస్టేట్ చేస్తా. నేను ఇంతకుముందు ఫైనాన్స్ చేసేవాడిని. నాకు క్యారవన్స్ ఉండే 5 క్యారవన్లు ఉండే నాకు బస్సులో. ఇది మన హీరోస్ కూర్చునేటివి. సో నేను ఎప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళానో మా డ్రైవర్లకే ఇచ్చాను. ప్రతి డ్రైవర్ పిలిచా, ఎంత ఇస్తా తీసుకో, బతికేసా తీసుకో. 5 డ్రైవర్లకు 5 మందికి ఇచ్చేసాను. నేను డ్రైవర్లకే ఇచ్చా బండ్లు. ఓకే, ఫ్రీగా ఇచ్చేసారా? లేదు, డబ్బులు తీసుకో. ఫ్రీ ఎందుకు, డబ్బులు తీసుకున్నా. సపోజ్ 15 లక్షలు ఇంత 10 ఇస్తావా తీసుకో, నేను తీసుకోరా నాది లేవు, ఓకే తీసుకో. అట్లా డ్రైవర్స్ కే ఇచ్చా. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరొకరు 4-5 బస్సులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్కటి చేస్తున్నారు మీరు? కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతా. ఇల్లు కట్టి అమ్ముతా. ఓకే, 1, 2, 3 అట్లా. అంటే సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేశారా లేదా ఫస్ట్ నుంచి? ముందు నుంచి నాకు లారీస్ ఉండే, లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే. దాని తర్వాత అది కూడా తమ్ముడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే, బట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది, అంటే ఒకప్పుడు చాలా రేర్ గా కనిపించే వాళ్ళు, ఇప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉంటానా వాళ్ళకి అర్థమై ఉంటది. సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేశారు ఆయన. కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మాక్సిమం. సినిమా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ వానర్ అని ఒక సినిమా చేస్తున్నా, కొత్త హీరో. మన ప్రియదర్శి ఒకటి రిలీజ్ కుంది. 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా ఎక్కడన్నా? పుట్టి పెరిగింది పరిగి అని, పరిగి దగ్గర రాపుల్ అని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్? ఉండేది హైదరాబాద్. కాందానా అంతా ఏరియా? రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మోలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును, ఎవరు రాలేదు. అవును, అక్కడ కింగ్ వాళ్ళు అంతే, చిన్న సైజు. మంచివాడు వేణన్న కూడా చాలా మంచి, పాపం హెల్పింగ్ చేసేవాడు బాగా.